Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఆంజనేయులు గారు, మీ ఇంట్లో నుంచి మీ కూతుర్ని తీసుకుని పారిపోతున్న వీడిని పట్టి తీసుకొచ్చాను. ఇక వీళ్ళకేం బుద్ధి చెప్తారో ఏం గడ్డి పెడతారో మీ ఇష్టం. నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి. శభాష్ సూరి, ఏ చట్టం చేయలేని పని చేయాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే. ఇదిగోని అడిగిన 10,000 అది తీసుకొని వెళ్ళు. లెక్క పెట్టుకోవయ్యా, భద్రంగా లెక్క పెట్టుకో. నీకు డబ్బు లెక్కే తప్ప మనుషుల బ్రతుకులంటే లెక్క కాదు. కన్నె పిల్ల కలలు కన్నీళ్లు నీకు లెక్క కాదు. అమాయకమైన 2 మనసుల ఆశలు కోరికలు నీకు లెక్క కాదు. ఏమిటి ఏమిటి మనం అనేది? ఏమిటో నేను చెప్తాను. లక్ష్మిని నేను బలవంతంగా ఎత్తుకుపోలేదు. అది పెద్ద మనిషి కల్పించిన కట్టుకథ. నోరు మొయ్యరా, నోరెత్తావంటే ప్రాణాలు తీస్తాను. సూరి, నువ్వు వెళ్ళి వీడి సంగతి నేను చూస్తాను. ఆగండి ఆంజనేయులు గారు, విషయం వివరంగా తెలుసుకుందే ఇక్కడి నుంచి నేను వెళ్ళేది లేదు. ఏమిటమ్మా అసలు సంగతి చెప్పు. అన్నయ్య, నేను రాజు మనసారా ప్రేమించుకున్నాం. కానీ డబ్బే ప్రాణం అనుకున్న మా నాన్న రాజు పేదవాడని మా పెళ్లి ఒప్పుకోలేదు. అందుకే నేను రాజుతో వెళ్ళిపోయాను. చెప్పన్నయ్యా, నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా? చెప్పు. నా పేరుకి నిప్పెట్టి నా పరువును కప్పెట్టి కూటి గట్లని రథంతో కలిసి వెళ్ళిపోవడం నేరం కాదు ఇంకేంటి? ఆంజనేయులు గారు, ఆ అమ్మాయిని వదిలేండి. సూరి, మర్యాదగా అమ్మాయిని వదిలేయమంటున్నా. సూరి, ఆంజనేయులు గారు, మీ అమ్మాయిని అతను ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పి నా చేత అన్యాయం చేయించిపోయారు. కానీ వాళ్ళు ఒకరినొకరు కావాలనుకున్నారు, పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. అవునా? ఆ విషయం నీకు అనవసరం. నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ సూర్యు న్యాయమైన పనికి డబ్బు అడుగుతాడు గాని డబ్బుకు మాత్రం అమ్ముడుపోడు. తప్పుని పాపాన్ని చెడుని శిక్షిస్తాడే తప్ప డబ్బు కోసం ఏ తప్పు చేయడు. మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి, లేదా నేనే దగ్గరుండి జరిపిస్తాను. రేయ్, నా కూతురు పెళ్లి నన్ను ఎదిరించేస్తే నేనేం చేస్తానో తెలుసా? డబ్బు విసిరి ఏ దారుణమైనా చేయగలనంటారు, అంతేగా? చూడండి, నేను తలుచుకున్నానంటే ఒక న్యాయమైన పని కోసం డబ్బునైనా సరే, పదవినైనా సరే, పెద్దలైనా సరే, ప్రపంచాన్నైనా సరే ఎదిరిస్తాను. ఆ పని జరిపి తీరుతాను. అమ్మలక్ష్మి, రాజయ్య, మీ పెళ్లికి పెద్దగా నేను జరిపిస్తాను. రండి. పంతులు గారు, కానివ్వండి. చూడండి. పంతులు రాదు, నీ ఒడుగా మంతలు కోసి నిష్టమైన పెళ్లి జరిపేద్దామనుకున్నా. కొట్టానంటే గుండె పగిలిపోతుంది. పంతులు గారు, మంత్రాలు చదవడానికి, పెళ్లి చేయడానికి అడ్డమైన ఈ విధవలను దక్కర్లేదు. మీరు కానివ్వండి. ఆంజనేయులు గారు అమ్మాయి పెళ్లి చేయడం నువ్వే. నోరు మూసుకుని పెళ్ళయ్యాక అక్షంతలు వేసి వెళ్ళి. అక్షంతలు వేయాలా? అక్షంతలు.
చెల్లెమ్మా. అన్నయ్య. రాజే వెళ్ళి కూర్చో. పంతులు గారు మంగళసూత్ర ధారణ కానివ్వండి. గట్టి మేళం. చీకటి పడిపోయింది, ఇంకా అబ్బాయి రాలేదేమిటండి? అప్పుడే వాడు ఎక్కడొస్తాడే? ఊళ్ళో ఉన్న 1,00,000 సమస్యలన్నీ వీడికేగా కావాలి. అవన్నీ చక్కబెట్టి అర్ధరాత్రికో గాని రాడు. ఎందుకండి? వాడి పేరు చెబితే చాలు విసుక్కుంటారు. దాందే ఉందమ్మా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం అలవాటు ఉంటుంది. నాన్న నన్ను మాట్లాడడం అలవాటు, నాకు మాటలు పాడడం అలవాటు. నేను విసుక్కున్నాను కసురుకున్నాను గించుకోకపోతే ఈ అల్లర్లు గొడవలు మానేసి కుదురుగా నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. అది కాదు నాన్న, ఒకరి కష్టం ఒకరు పట్టించుకోకపోతే మనిషిగా పుట్టడమే అనవసరం. ఆహా, పుట్టాడయ్యా పెద్ద పరోపకారి. నువ్వు రోజు ఎవరితోనో దెబ్బలాడటం, వాళ్ళేమో మొహం వాచేలా నన్ను చీవాట్లు పెట్టడం. చిచి, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కర్నాన్న. తప్పుని ఎదిరించే ప్రతి మనిషిని, అన్యాయానికి అడ్డుపడే ప్రతి వ్యక్తిని మాట్లాడడం ఈ సంఘానికి పాతలవాటే. అందుకని నన్నంటారు, కాస్తో కూస్తో నిన్నంటారు. అవన్నీ పట్టించుకోకూడదు నాన్న. మాటలు పట్టించుకోం సరేరా, కానీ నీ కారణంగా మా ప్రాణాల మీదకి వచ్చిందనుకో, ఏం చేయాలి? అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? రోజంతా శ్రమపడి వాడి ఇంట్లో అడుగు పెట్టగానే వాడితో గొడవ పెట్టుకుంటారేమిటి? బాబు సూరి, రారా నాన్న, నువ్వు భోంచెద్దు కానీ. ఏమిటి బాబు కేక పెట్టావు? ఏం జరిగింది? ఏమిటనమ్మా, ఎప్పుడు వచ్చి పిడకలే వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకోమా. ఏమిటో బాబు, అప్పుడప్పుడు పీడకల్లని లేస్తుంటావు. ఇదిగో కాసిన మంచిలు తాగి పడుకో. శేఖర, నేను ఎక్కడ చెక్కేశావు? కడుపు నొప్పి, కాలు నొప్పి, కాలు తీసి కాలు పెట్టలేకపోయాను. ఇదిగో ఇదిగో ఇదిగో, నేను పెట్టేదే గ్యాస్, నువ్వేమో నాకు గ్యాస్ కొడుతున్నావు. తల్లి తోడు. ఇదిగో శేఖర్, ఒట్లు ఇద్దరు నీ 1,00,000 సార్లు చెప్పాను. సరే, నిన్న మందికి ఎంత తగిలేసావు? వాటర్ ఒక హాఫ్. ఇదిగో శేఖర్, నువ్వేమో BA వరకు చదువుకున్నావు, నేనేమో MA వరకు చదువుకున్నాను. ఇద్దరికి ఉద్యోగం లేదు. ఈ సోడా వ్యాపారం మొదలెట్టాం, బాగానే జరుగుతుంది. ఏదైనా మంచి కార్యం చేయకుండా ఈ మందుకు గిందుకు ఎంత తగిలేస్తున్నావు చెప్పు. ఒట్లు 2 లక్షలు చెప్పాను. సరే, సరికంత సైకిల్కి ఎక్కించు, బయలుదేరు. అలాగే. రంగనమ్మా, బాగున్నావా? బాగానే ఉన్నాను రా బాబు. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా లేదురా. రాదు మావా, ఈ దేశానికి కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏదైనా వస్తుంది, కానీ చదువుకున్న వాడికి మాత్రం ఉద్యోగం రాదు. అందుకే MA వరకు చదువుకుని ఆ డిగ్రీని భోగి మంటల్లో పడేసి ఈ సోడా వ్యాపారం మొదలెట్టాను. ఎందుకైనా మంచిది, మీ వాడితో కూడా ఏదైనా వ్యాపారం పెట్టించు, మంచి లాభాలు వస్తాయి. నువ్వు చెప్పింది నిజేరా సూరి. వెళ్ళొస్తాను మావా. రారా సోడా బాటలు సూరి. సోడాలు అయిపోయినాయిరా, నా కస్టమర్స్ వేరే సోడా తాగమని మొండికేశారు. అందుకేగా వచ్చేసాను, తీసుకో. ఏమోరా సూరి, నీ సోడాల్లో ఏ మంత్రం ఉందో ఏమైందో తెలియదు, కానీ మా వాళ్ళు నీ సోడా తప్ప వేరే సోడా తాగనంటున్నారు. చావుకి సిద్ధంగా ఉండేవాళ్ళు కూడా తులసి నీళ్ళకి బదులు నా సోడా నీళ్ళు వేయమంటున్నారు. వద్దు, జాగ్రత్తగా రాసుకో. వస్తా. హే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. లా 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 లా. కూల్ డ్రింక్ ఎందుకు? ఆ డ్రింక్ తీసుకో. నువ్వు? నేనే కాలేజీ హీరోని, రొమాన్స్ లో రోమియోని, స్వీట్ లవర్ ని. షట్ అప్. రాజా, నేను షటప్ అంటరా? అందమైన నా లవర్ నన్ను ఏమన్నా నాకు ఆనందమే అన్నట్టు. మాలతి డార్లింగ్,
మీరంతా ఇలా పిక్నిక్ వస్తున్నట్టు ముందే చెప్పవలసింది. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి బ్రదర్? ప్రేమించే వాళ్ళు ప్రతిదీ పంచుకోవాలట. మంచమైనా, కంచమైనా, హాట్ డ్రింక్ అయినా, కూల్ డ్రింక్ అయినా. కమాన్ మాల్తి తీసుకో. వదులు అంటావా? వదలనంటానే. అది సూరి సోడా అని పేరు పొందిన సోడా. అది బద్దలైనట్టే అల్లరి చేసే మీ వీపులు కూడా బద్దలవుతాయని దాని అర్థం. ఒరేయ్, మేమంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం. నువ్వెవడివిరా మధ్య? అన్ని అబద్ధాలే. మేము ఒంటరిగా ఉన్నాం కదా అని అల్లరి చేస్తున్నారు. మాలతి, వీఆర్ క్లాస్మేట్స్, చదువుకునే హై క్లాస్ వాళ్ళం. మైండ్ యువర్ బిజినెస్. గురు ఆడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఆడు తెలుసలేదో. See, Mr. High Class, I am also a degree holder, so I belong to a better class than you bloody rogues. రోగ్స్ రౌడీస్ అని కూసావంటే మర్యాద దక్కదు. See, Mr. High Class fools, ఈ రోజుకి చిన్న క్లాస్ చాలా ఇంకా కావాలా? Rascals. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేమిటి? సూరిబాబు అండి. సోడా బాటిల్ సూరి అంటే తెలుగునాడంతా తెలుసు. ఏమండి, చేతికి దెబ్బ తగిలిందా? అబ్బా, చెయ్యి వదలండి. ఏ బాధగా ఉందా? అది కాదండి, మీరు నా చేయి పట్టుకుంటే ఏదో కరెంట్ షాక్ లా అనిపించి అదో రకం బాధగా ఉంది. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉందండి. అయితే ఏమంటారు? అంటానికే ఉందండి, నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. సూరిబాబండి, సోడా సూరంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బబ్బా, చెయ్యి వదలండి. ఏమండి, మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉంటుందండి. అబ్బా, ఏమండి, మీరు నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుందండి. ఏమండి, నేను గుర్తుంటానా మీకు? ఏమిటి రంగన మామ, ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునరా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పాను. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగన మామ ఈ సోడా సూరి సోడాల మహిమ? మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు చెప్పాలంటే మాట్లా. ఒరే ఒరే ఒరే, నేను తిప్పడం తేలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరమో. కని కని కని. ప్రేమంటే ఒక పిచ్చని అందుకే అన్నారు కాబోలు. మన సోడాలను ఎంత లవ్ చేస్తున్నా అంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ సోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదిగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా. నా సోడాలని ఇంత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? ఎలవయా, నాకేం పిచ్చాయిర్రా, ఈ దిక్కుమాల సోడా పట్టుకెళ్ళి. నోరు జారకు. నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు బాబు. ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావనుకో, నీకు 10 గోళీ సోడాలు ఇస్తా. చెప్పు బాబు.
మళ్ళీ వస్తాను. జస్ట్ మినిట్, కమింగ్. వెరీ గుడ్. సోడాలతో ఆడుకునే సోడా సుందర్ని ఇప్పుడే చూస్తున్నాను. అవును, మీరు నేనండి సోడా సూర్ని. అదే మీరు చేయి పట్టుకున్నా వదిలేసిన ఏదో తెలియని ఇది అదే ఏదో బాధపడిపోయేవాడిని. అది సరేనండి, నా సోడాలంటే మీకు ఎంత ఇష్టం అండి? కొన్ని కారణాలు ఆడపిల్ల నోటితో చెప్పలేదు. నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చదవడం నాకు అలవాటేలేండి. మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి. ఏమని? జీవితాంతం మనం విడిపోకుండా కలిసి ఉంటామని. ఏమిటే తల్లిపిల్ల, నా బుజ్జి తల్లి, రోజు తిండి తినడం తప్ప గుడ్లు పెట్టి ఆలోచనే లేదన్నమాట. ఇలా అయితే అలాగే నా బంగారు తల్లి, ఈ రోజే నా ఫుడ్ తిని రేపటి నుంచి బ్రహ్మాండంగా ఎక్కువ గుడ్లు పెట్టవే. ఏమిట్రా పంది పిల్లడా, ఏమిట్రా డల్లుగా ఉన్నావు? ఈ రోజు బ్రహ్మాండంగా ఫుడ్ తిని రేపు పందెంలో 10 కోళ్ళు కొట్టుకొచ్చేసాయి. మంచి కోడి బిర్యానీ చేసుకున్నావు. అరే మీరా? ఏమ్మా బాగున్నారా? అమ్మా ఎవరు వచ్చారో చూడు. నమస్కారం. ఏమ్మా కొత్త కాపురం ఎలా ఉంది? మీ అందరి దీవెనల వల్ల బాగానే ఉందమ్మా. ఏరా సూరి, ఎవరు? ఈ అమ్మాయి లక్ష్మి, ఇతను రాజు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్ని కాదనుకుని ఈ మధ్యనే రాజును పెళ్లి చేసుకుంది. విన్నాను, వాళ్ళ నాన్న మాట కాదని చేసుకుందటగా. పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు అడ్డుపడకూడదు నాన్న. మంచైనా చెడైనా చేసుకుని వాళ్ళకే వదిలేయాలి. జీవితంలో కలిసి బతకవలసింది వాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగనివ్వాలి. సూరిబాబు, ఈ ఊళ్ళో మా మామగారి కళ్ళ ముందే మేం కాపురం ఉంటే ఆయన కోపం చల్లారదని నాకు తెలుసు. అందుకే లక్ష్మి నేను రామపురం వెళ్ళిపోతున్నాం. అవును, అక్కడి స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. రేపే ప్రయాణం. వెళ్లే ముందు మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. వెళ్ళొస్తాం అన్నయ్య. వస్తామమ్మా. వస్తాం. మంచిదమ్మా. అదమ్మా. వీడు అన్నయ్య, అది వీడి చెల్లెలు. దిక్కుమాలిన అనుబంధం. వెళ్ళు. రామాపురానికి నాకు ఏమిటి సంబంధం? భయంకర. రే పంతులు, అయ్యా, ఈ లోకంలో కుక్కైనా నక్కైనా ఏ పశువైనా మనిషి అయినా బతికే దేనికోసం అని అడుగు. దేనికోసం అండి? తిండి కోసం రా. అవునండి, ఆ కుక్కలా నోరు తెరిచేది, మీ వెంటనే కుక్కలా తిరిగేది పొట్ట కోసమే కదండి. ఆ పొట్ట నిండాలంటే ఏం చేయాలని అడుగు. అడగడం దేనికండి, చెప్పేయండి. కావాల్సింది డబ్బురా. కనుక ఆ డబ్బు కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదు. మరి అలానే తప్పులు చేయడం కులవృత్తిగా పెట్టుకోవడం చట్టం ఒప్పుకోదు కదండి. చట్టం డబ్బున్నవాడి జేబులో మనీ పర్సులు ఎడుకురా. మనీ పర్సులో డబ్బు కిక్కురు మనకుండా పడున్నట్టు డబ్బు మధ్య చట్టం చచ్చినట్టు పడి ఉంటుంది, పడి ఉండాలి. అయ్యి బాబాయ్ బాబాయ్, జగన్నాథం గారు నిజంగా జగన్నాటక సూత్రధారులు. అయ్యగారు, మీకోసం కొత్తలంక రామరాజు గారు వచ్చి గోడం గారు కూకున్నారండి. కూర్చో, కింద పడి దొలుతారేంట్రా? అది వస్తున్నాను. ఏమిటి 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 ఏమిటి? తుమ్ము రాబోయే ఆగిందండి. అదేదో ప్రళయం వస్తూ భూకంపం వస్తూ ఎందుకు అరుపులు? తుమ్మి చావక. మరి నా తుమ్ము దరిద్రపు తుమ్మని అప్పుడప్పుడు అంటుంటారు కదండి. అవును, నిజమే. అయ్యా తమరండి, ఇదేటమ్మా? చూడు, నీ దగ్గర దరిద్రం తుమ్ములు చాలా ఉన్నాయని నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు నా దగ్గర తుమ్మొద్దు. ఇప్పుడు తుమ్ముతున్నావా? తుమ్మనండి. నోరు మూసు పద. రామరాజు, నా మాట అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనుషులకి ఏమిటని అడుగు. ఏమిటండి? వేదం అయ్యా, నా మాట అంటే వేదం. వేదం లాగే మామూలు వాళ్ళకి మా అయ్యగారి మాటలు పట్టాన్ని అర్థం కావు గనక. నేను తాత్పర్యం అడగలేదు, నువ్వు నోరుమయ్యి. జగన్నాథం గారు, మీకు మనుషుల్లో అంత పేరు పలుకుబడి ఉంది కనుకనే మీరేదో వ్యాపారం చేద్దామంటే ఏమిటి అని ప్రశ్నించకుండా 5 లక్షలు వాటా పెట్టాం. ఆహా, నువ్వు 5 లక్షలు వాటా పెట్టావు కదా, నీకు సన్మానించి ఏనుగు ఎక్కువ ఊరేగించాలా? మరో 5 లక్షలు వాటా పెట్టు, అప్పటికన్నా వ్యాపారం జరగదు. ఆ వ్యాపారం ఏంటండి?
ఏముందయ్యా, మొన్న తుఫాన్ వచ్చింది, నిన్న వరదలు వచ్చాయి. తుఫాను వరదలు రేపు రాబోయే కరువుకి పైలట్ లేకవయ్యా. కరువు రాకముందే జిల్లాల్లోని ధాన్యం అంతా కొనుగోలు చేసి మన గిడ్డంగిల్లో వేయించడం, ప్రజల అవసరాలు పెరిగినప్పుడు అదే ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడం, అది మన వ్యాపారం. మనం సరఫరా చేసే ఎరువుల వల్ల పంటలు బాగా పండుతాయిగా, కరువు ఎలా వస్తుంది చెప్పండి. నేను దేవుణ్ణి నమ్మి నా దగ్గరే ఎరువులు కొంటారు. ఆ ఎరువులతో పంట పడడం కాదు కదా, గడ్డి కూడా మొలవదు. అప్పుడు గింజల్లాగా రైతులు అన్నవో రామచంద్ర అంటూ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. మరి కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదండి. డబ్బు మన దగ్గర ఉంటుంది, పొలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని తాకట్టు పెట్టించుకుని మనం డబ్బు ఇస్తాం. ఎప్పుడు ఒకప్పుడు వాటిని మనకి అమ్మేసుకుంటారు. అప్పుడు మనం ఏమవుతాం అని అడుగు. అడగడం దేనికండి? భూమిని అంతా స్వాధీనపరుచుకుని భూమిపాలు అయిపోతారు, భూస్వామి అయిపోతారు. ఏడిషో, ఎంత మందిని నాశనం చేస్తే మనం అంత అభివృద్ధిని సాధించినట్టయ్యా. ఇప్పుడు బాగుపడాలంటే 10 మంది పోవాలయ్యా, తప్పదు. 10 మందిని నాశనం చేసి సంపాదించే ఆస్తి పాపిష్టి డబ్బు నాకు అక్కర్లేదు. జగన్నాథం గారు, నేను మీతో ఎలాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. మర్యాదగా నా 5 లక్షలు నాకు తిరిగి ఇచ్చేసేయి. ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ తప్పుడు ఎరువుల కథ ప్రభుత్వానికి చెప్పి మిమ్మల్ని జైల్లో తోయిస్తాను. వస్తా. సరే పంతులు. అయ్యా, ఈ రామరాజు 10 కాలాల పాటు బతుకుతాడు అనుకున్నాను. చచ్చిపోవడానికి తొందరపడిపోయిందిరా. చూడు, కండువా వేసారా? రామరాజు గారు, ఇదిగో మీ కండువా. అది కాదు. అయ్యా, వీడిప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాడేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకని అడగనే? నేను నిన్ను అడగల. నోరు ముసుగు నచ్చరా? నేను చేసి చూపిస్తాను. భయంకర, ఒక చరిత్రకు ముగింపు చెప్పిరా. ఏరా పంచుడు, అయ్యా వచ్చే శూన్యమాసం కదా? కాదండి, వచ్చేది వచ్చేసిందండి, భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చి సంబరపడతావురా? దరిద్రదుడు నువ్వును, పైగా నీది అశుభంతుము కూడాను. అవునండి, తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్డుని చూసినాడు, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం, దించు. హెడ్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా హెడ్, పొద్దుటే వచ్చేసా? రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమ వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమను ఎంక్వైరీ చేయవచ్చాను. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ ని హెడ్ మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 230 times సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలీ అయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ థ్యాంక్స్ సార్. అన్ని కష్టాలే, బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ శవ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ నా బయట గేట్ వేసిందో లేదు చూసిరా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు, గో. ఎస్ సార్. అయ్యా, ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్యకి డ్యూటీ లాఠీ లాంటిది. దొరక్క పెద్ద శవం దొరికింది. మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కూసినట్టుగా మరి రేషన్ రేట్ చెప్పకుండా. అబ్బా, శవం కనిపించగానే నువ్వు మరి పేటరేగిపోతావయ్యా. అక్కడికి నువ్వు ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి శవానికి 5,000 చొప్పున పెంచుతూ ఇప్పటికి 25,000 చేశాను. ఏమిటి ఇంకా చాలదా? అబ్బా గిట్టదండి, ఎన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి. మరీ సెలక్కాయ ధరలో పీకులాట ఎందుకండి? అయ్యగారు తమకు నెలకో శవాన్ని ఏర్పాటు చేస్తారు. తమ సంవత్సరానికి కాంట్రాక్ట్ రేట్ చెప్పండి.
ఈసారి 25-30 చేసుకుని మొహమాట పెట్టకు. పైసవానికి కావాలంటే పెంచుతాను. ఇక మీ ఏదో పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయి కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో. కవర్ పోస్ట్ పడేయండి. సరే నీ రూల్స్ కానీ. గేట్ వేసేసానండి. వెళ్ళి తీసేసేయి, మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు, నువ్వు పదా. వస్తాం సార్. అయ్యా దొంగ పోలీసు 6 చుట్టలోనూ ఎండు ఒక్క పొడి డబ్బా పట్టుకుపోయాడు. పాపం రామరాజురా 5 లక్షల కోసం ఆవేశపడ్డా. 30,000కి బూడిదైపోయాడు. అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాకి విడిపోయి వస్తారేంట్రా దొన్నపోత. వెళ్ళి రమ్మని చెప్ప. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకీ మధ్య పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా తుమ్మే ఉంటే చంపేస్తాను. పదా పటన్కై మా మస్తాన్ మామూలు. మొదటిదేది మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు. ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బు ఇవ్వలేదు. 4 రోజులు పోయికి ఇస్తాను. అమ్మా మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా? పేనాలు ఎట్టుకెళ్ళి ఏమడన్నా ఆగుతాడేమో గాని మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు, నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఏమనంటే ఏం చేస్తారో? మామూలు పోతే చిందరవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడే. శిక్షణ దిగడు దిక్కదిలేడా కుర్చేత్రమే. అనవసరంగా మీ దానా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. అంత అవసరమా బే? అవును దాదా, సోడా సూరి గారి చెడు వేస్తున్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తిప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రాయ్ నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రాయ్ నమిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. రాయ్
మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు మటన్ కీమా మసాన్ మటన్. రౌడీ మామూలు ఇవ్వాలా? తీసుకెళ్ళరా. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్యనన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ నెల రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.